హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. జగన్మోహన్ రెడ్డి 2027 నుంచి ఫుల్ బిజీ కాబోతున్నారా? యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నారా? ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో 5 నెలల్లో జనంలోకి పూర్తి స్థాయిలో రాబోతున్నారు అంటున్నారు. 2027 జనవరి నెల నుంచే 2029 ఎన్నికల వరకు, అంటే దాదాపు 2.5 ఏళ్ల పాటు జగన్ ప్రజలతోనే ఉండేలా పూర్తి స్థాయి యాక్షన్ ప్లాన్ రంగంలోకి దిగబోతున్నారు అంటున్నారు. ఈ మేరకు తెర వెనుక ఏర్పాట్లు, కసరత్తులు బాగా జరుగుతున్నాయనే ప్రచారం ఊపందుకుంది. జగన్ 2027 జనవరి నుంచి జిల్లా టూర్లను స్టార్ట్ చేస్తారు అని అంటున్నారు. ఈ టూర్లు దాదాపుగా 6-7 నెలల పాటు కొనసాగుతాయని కూడా తెలుస్తుంది. ఉమ్మడి జిల్లాల గుండా సాగే ఈ టూర్లలో ప్రతి జిల్లాలో కనీసం 2-3 రోజులు గడిపే జగన్ కార్యాచరణ కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ఈ జిల్లాల టూర్లలో పార్టీ క్యాడర్ని కలిసేందుకు అత్యధికమైనటువంటి ప్రాధాన్యత కూడా ఇస్తారు. అలాగే స్థానిక సమస్యలను కూడా తెలుసుకొని జనంతో మమేకమయ్యి వారితో కలిసి ప్రభుత్వం ఏదైతే పనితీరుపైన చర్చిస్తారని కూడా చెప్పుకుంటున్నారు. అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీస్తారని కూడా అంటున్నారు. మరొక వైపు ఇక జిల్లాల పర్యటన పూర్తయిన తర్వాత భారీ పాదయాత్రకు కూడా జగన్ రెడీ అవుతున్నారు. ఒకసారి గనక పాదయాత్ర స్టార్ట్ చేస్తే మళ్ళీ ఎన్నికల షెడ్యూల్ వెలువడంతే వరకు కూడా జనంలోనే ఉండేలా పక్కాగా ప్లాన్ చేస్తున్నారని కూడా చెప్పుకుంటున్నారు. ఇక చూస్తే 2017 నుంచి 2019 దాకా జగన్ ఏపీలో ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా భారీ పాదయాత్రని చేపట్టడం జరిగింది. ఆ పాదయాత్ర అన్ని జిల్లాలను దాటుకుంటూ మొత్తం 3700 కిలోమీటర్ల దాకా సాగింది. అది ఒక రికార్డు. ఇప్పుడు ఆ రికార్డును తానే బద్దలు కొట్టేలా ఈసారి మరో భారీ పాదయాత్ర ఉండబోతుంది అని కూడా అంటున్నారు. ఈసారి ఏకంగా 5000 కిలోమీటర్ల దాకా పాదయాత్ర సాగనుందని ప్రచారం జరుగుతుంది. ఈసారి పల్లెలతో పాటు గతంలో టచ్ అయిన ప్రాంతాల్లో కూడా జగన్ పర్యటిస్తారని కూడా చెప్తున్నారు. జగన్ 2027 నుంచి జనంలో ఉండడానికి భారీగా ప్లాన్ చేసుకోవడంతో దానికి తగ్గట్టుగా తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో పార్టీని కూడా సిద్ధం చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు పార్టీ కూడా అలర్ట్గా ఉంటూ దైనందిక కార్యక్రమాలు నడిపించేలా కూడా చర్యలు తీసుకుంటున్నారు. సీనియర్లతో కలిసి ఒక టీం అంతా పనిచేసేలా కూడా చూస్తారని చెప్తున్నారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం మీద పార్టీగా వైసీపీ జోరు చేయడానికి, ఆందోళనలు చేపట్టడానికి పార్టీ క్యాడర్కి అందుబాటులో ఉండడానికి కూడా ఆల్టర్నేషన్ ప్లాన్స్ కూడా వేస్తున్నారు. మొత్తం మీద 2027 నుంచి జగన్ జనంలోనే ఉంటారని సాగుతున్న ప్రచారం అయితే వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మరి దీని మీద తుది నిర్ణయం వెలువడం, అధికార ప్రకటన ఎప్పుడు వస్తుందనేది చూడాలి. మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే జగన్ 2027 నుంచి జనంలోకి రాబోతున్నా మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.